వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 104, 16 వచనం. కీర్తన 104, 16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన వాటిని లేబోను దేవదారు వృక్షము తృప్తి పొందుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అందరినీ మిక్కిలి ప్రేమించిన మా తండ్రి, గడిచిన శనివారం నుండి ఈ శనివారం వరకు నీ కాపుదల భద్రత మా పైన ఉంచావు నాయన. తండ్రి, ఈరోజు ఈ శనివారం నాడు నా తండ్రి విజ్ఞాపన కూడికలో నాయన మాతో మీరు మాట్లాడుచుండగా నా తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, నేను అబద్ధికును అన్యాయస్తును నాయన, నాకు ఏ విషయాలు తెలియని వ్యక్తిని నా ప్రభువా. అయ్యా, మీ రక్తంతో నా తండ్రి నన్ను కడుగుబడి నా తండ్రి ఈరోజు మీ దైవ సేవకుడి ద్వారా ఈ వాక్యాన్ని నా చేత మాట్లాడించి గొప్ప భాగ్యాన్ని మీకు అనుగ్రహించినందుకై వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నా తండ్రి, ఈ వాక్యాన్ని నేను మాట్లాడడం కాదు ప్రభువా, మీరు మాట్లాడి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడించున్నా తండ్రి. వారు విని వారి హృదయాల్లో ఫలింపు చేయమని అడుగుతున్నాం ప్రభువా. నా తండ్రి, ఈ వాక్యాన్ని ఈ మాటలు మీరు మాట్లాడించమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లేబోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. కీర్తనాకారుడు దావీదు మహారాజు నీతిమంతులను దేవదార వృక్షములతో పోల్చాడు. కీర్తనాకారుడు దావీదు మహారాజు నీతిమంతులను దేవదారు వృక్షములతో పోల్చాడు. అసలు నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది కదా. నీతిమంతులు లేరు, నీతిమంతుడు ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తుంది. ఈ లోక సంబంధమైన నీతి స్వనీతి అనబడుతుంది. స్వనీతి దేవుని నీతికి లోబడదు. నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతుల కోసం రాలేదన్నాడు ప్రభు. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు? దావీదు మహారాజు నీతిమంతులు దేవదారు వృక్షంతో పోల్చాడంటున్నాడు. ఏమంటున్నాడు? వృక్షముతో, దేవదారు వృక్షముతో పోల్చాడు మనల్ని. అనగా రక్షణ పొందిన వారే క్రైస్తవులు, విశ్వాసులు. మనం రక్షణ పొందామా? పొందాం. మనం క్రైస్తవులమి, విశ్వాసులమి. దావీదు మహారాజు చెప్పే మాటలు ఏమిటంటే దేవదారు వృక్షంతో పోల్చాడు మనల్ని. ఆ దేవదారు వృక్షము చాలా ఉత్తమమైనది, చాలా అందమైనది, చాలా మంచి వృక్షం ఆ చెట్టు. అలాంటి చెట్టును మనల్ని పోల్చాడు. దేవదారు వృక్షము ఎలాగ ఎదుగుతుందో తెలుసునా? అది ఎదుగుదల చాలా ఎత్తుగా వెదిగిద్ది దేవదారు వృక్షం. అలాగే క్రైస్తవులు కూడా ఎదగాలి.
క్రైస్తవులు కూడా ఎదగాలి. క్రీస్తు కృపలో జ్ఞానంలో ఎదగాలి. అంటే యేసుక్రీస్తు కృపలో మనం అందరం జ్ఞానంతో హృదయంతో ఆత్మీయ ఎదుగుదల ఉండాలి. అలా ఉంటేనే ఈ దేవదార వృక్షం చెట్టు ఎదుగుదల ఎలాగైతే ఎదుగుతుందో మన క్రైస్తవ బిడ్డలమైన మనం కూడా ఆ చెట్టును ఆశ్రయించుకొని ఆ చెట్టు ఫలించే విధానం ఎలాగైతే ఉన్నదో అలాగనే మనం అందరం కూడా ఎదగాలి. ఎదగాలంటే ఆత్మీయంగా మరణం అంటే మొన్న బలికూరలో మా బావగారు చనిపోయాడు. ఆయన స్ట్రోక్ వచ్చింది నైట్. ఆ స్ట్రోక్ రావడం వల్ల వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు పాపం. అయినా ఆ మరణం అనేది దేవుడు ఏ టైం వరకు ఇస్తాడో మనకి అంతవరకే మనం ఈ భూమి మీద బతకగలుగుతాం. ఆయన మనం తీసుకుంటే నరుడా తిరిగి రా అని ఎప్పుడైతే మనం పిలుస్తాడో మనం వెళ్ళాల్సిన వారమే. అవునా ప్రియా దేవుని బిడ్డలారా, వింటున్నారా? అర్థమవుతుందా? మనము వెళ్ళాల్సిన వారమే. ఆయన ఎప్పుడైతే నరుడా తిరిగి రా అయితే మనం పిలుస్తాడో ఆ టైం మనం చేరాల్సిన వారమే. ఆత్మీయంగా మరణం ప్రారంభమైంది మనకి. అంటే దానికి అర్థం ఏంటో తెలిసిన, డెత్ ఈజ్ బీయింగ్ వెన్ వి స్టాప్ గోయింగ్. అర్థమైందా? అంటే ఆగిపోయిందంటే ఆత్మీయ మరణము సంభవించిందని అర్థం. లేబోను ఈ దేవదారు వృక్షం ఎదుగుతుంది. అంటే లేబానోను మేది దేవదార వృక్షము ఎదుగుతుంది. అది ఒక ప్రత్యేకమైన రీతిలో ఎదుగుతుంది. అలాగే క్రైస్తవుడు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఎదగాలి, జీవించాలి, అనుభవించాలి, అర్థం చేసుకోవాలి, ఆయన నడవడిక ద్వారా నడుచుకోవాలి. దేవదార వృక్షంలో 7 విశేషమైన లక్షణాలు ఉన్నాయి. అదే ఆ లక్షణాల గురించి కూడా మనం కొంచెం జ్ఞానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? క్రైస్తవులు విశ్వాసులైన మీరు దేవదారు వృక్షము వలె వెదగాలి. మీరు ఆ వృక్షం ఎలాగైతే వెదుగుదల ఉందో మీరు కూడా నా నామములో ప్రతి విషయంలో, ప్రతి మార్గంలో, ప్రతి నడవడికలో నడవాలి. మీరు దేవదారు వృక్షములన్నీ సమానం, ఈక్వల్. దేవదారు వృక్షములు సమానంగా ఉంటాయా? ఈక్వల్గా ఉంటాయి. అవి ఎదుగుతూ ఉంటాయి ఈక్వల్గా, సమానంగా. దేవదారు వృక్షం హెచ్చు తగ్గులు ఉండవు. కొంచెం ఎక్కువ పోవడం కొమ్మలో, కొంచెం తక్కువ ఉండటం, అలాగే హెచ్చు తగ్గులు ఉండవు కొమ్మలో. ఇది తగ్గింపు గుర్తు. అంటే హెచ్చు తగ్గులు లేకుండా తగ్గింపు గుర్తు. క్రైస్తవుని తగ్గింపు జీవితానికి సూచన మార్గం. అంటే మనము ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలి. అవునా? మనం ఎదిగే కొద్దీ ఒదిగే వారముగా ఉండాలి. దానికి దేవదార వృక్షమే నిదర్శనం. ఎదగవలసిన వారమై ఉన్నాం. ఎవరిలో? మన ప్రభువులో. మనము ప్రభువులో ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవదారు వృక్షము దేవుని ఆలయమును కట్టుటకు ఉపయోగించారు. దేవదారు వృక్షాన్ని ఒక ఆలయం కడటానికి దాన్ని ఉపయోగించారు. అంటే అది ఎంత బలంగా ఉందో ఆలోచించండి. మనం కూడా దేవునిలో వాడపడాలి, దేవునిలో మెదగాలి, దేవునిలో ఉండాలి అంటే దేవదారు వృక్షం ఎంతైతే
బలంగా ఉంటుందో మనం కూడా అంత బలంగా ఉండాలి. ఉండి మనం అంత బలంగా ఉంటేనే దేవుడు మనల్ని శక్తితో వాడుకుంటాడు. అవునా? ఆయన నాటిన దేవదారు వృక్షములు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆల్రెడీ. కీర్తన గ్రంథం 104:16 వచనం రాసి ఉంది చూడండి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన వాటిని లేబోనోను దేవరి వృక్షమని తృప్తిపరచుచున్నవి అని రాసి ఉంది. అవునా? క్రైస్తవుడు ఎల్లప్పుడూ తగ్గింపు కలిగి ఉండాలి. క్రైస్తవుడు మనకి దేవుడు చెప్పే ప్రతి మాట ఏంటంటే బైబిల్ ద్వారా మీరందరూ దేవదారు వృక్షము వలె నడుచుకొనుడి, ఆ వృక్షము వలె పోలి ఉండుడి, ఆ వృక్షము వలె బలము నొంది ఉండుడి. ఆ వృక్షము ఎదుగుతుంది అంటే పెరుగుద్ది, పెద్దదైద్ది, ఎత్తుగా. ఆ వృక్షములాగా మీరు ఎదగాలి. మరుగుజ్జులుగా ఉండకూడదు. అంటే వెళ్దాంలే చర్చికి, టైం ఉందిలే, వెళ్ళొచ్చులే అనుకోకూడదు మనం. దేవదార వృక్షమే మనకి రుజువు మార్గం. మనమందరము ప్రార్థనకు పరిగెత్తుకుంటూ రావాలి, మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి, పాటలు పాడే విషయంలో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పాడాలి. అలాగ ఉంటేనే మనము దేవదార వృక్షంతో పోలి ఉన్న వారమై ఉంటాం. అవునా ప్రియ బిడ్డలారా? అంతేగాని ఆ ప్రార్థనకి రమ్మంటే ఒక అరగంట టైం ఉందిలే వెళ్దాంలే అని మనం అనుకోకూడదు. క్రైస్తవుడు ఎల్లప్పుడూ తగ్గింపు కలిగే ఉండాలి. తగ్గింపు కలిగిన జీవితం జీవించాలి. సాతాను గర్వమునకు గుర్తది. అవునా? సాతానుడు మనల్ని ఎప్పుడెప్పుడు వెళ్ళనీయకుండా చేద్దామా, మందిరానికి మనం బయట తిరుగుదామా అనే ఆలోచన సాతానుకు ఉండదు. అవునా? తరమబడి అడవి జంతువుల మధ్య నివాసము చేసి పశువుల గడ్డి మేసి బుద్ధి వచ్చిన తర్వాత మనం అనుకోవటం గొప్ప కాదు. అవునా? మనము జీవించే జీవితం, మనం ఎదిగే ఉద్దేశం, మనం నీతిమంతులుగా ఉండాలి, మనం ప్రభువుకి ఆయన చెప్పిన అడుగుజాడల్లో నడవాలి, ఆయన మాట ప్రకారంగా నిలవాలి, ఆయన ఆజ్ఞను అనుసరించకుండా ఉండకూడదు. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆయన మాటలు మన హృదయాల్లో పరుచుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం అన్ని లెక్క చేసుకొని గుండెల్లో గుర్తుపెట్టుకునే రీతిగా ఈ దేవదార వృక్షము చెట్టు మనకు గుర్తుగా చెప్తుంది. అంటే ప్రియ బిడ్డలారా, క్రీస్తు కృపలో మనం జ్ఞానములో ఎదగాలి. అంటే ఆయన చెప్పే ప్రతి మాట, ఆయన చెప్పే ప్రతి విషయము, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మన జ్ఞాన హృదయంలో ఉంచుకోవాలి. అర్థమైందా ప్రియులరా? అలా ఉంచుకొని మనం మాట్లాడుకుంటేనే దేవదార వృక్షం వల్ల నడుచుకోగలుగుతాం. గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తులనియు ఆయన స్తుతించును. అంటే గర్వం ఉండకూడదు మనిషి దగ్గర. ఆ గర్వము, కోపము, అవి ఉంటే మనం ఎదిగే వాళ్ళం కాదు. అర్థమైందా? అవి మొక్క ఎదగటం అంటే ఒదిగే ఉండాలి ఎప్పుడు కూడా. మనము అలా అనపశక్తులనియు ఆయనకు స్తుతించుచు, కొనియాడుచు, ఘనపరచుండు వాళ్ళం ఉండాలి మనం.
చూడండి దానియేలు గ్రంథం 4:37 దానియేలు గ్రంథం 4:37 చూడండి. చదవండి. దానియేలు 4:37 4:37 తీసారా? ఇంకా తీయలేదా? నేను చెప్తా చూడండి. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోక రాజ్యము యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్న వనియు గర్వముతో నటించుచు వారిని ఆయన అనపశక్తులనియు ఆయనను స్తుతించుచు కొనియాడబడుచు ఘనపరుచుచున్నాడు. దేవుని బిడ్డలారా విన్నారా? చూశారా? అసలుకి ఇలాగూ పరలోకపు రాజ్యము యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నారు. కీర్తనాకారుడు చెప్పే మాటలు ఆయన స్తుతించాలి, ఘనపరచాలి, కొనియాడాలి. అర్థమైందా? అలా ఉంటేనే దేవదారు వృక్షం వలె క్రైస్తవుడు తగ్గింపు కలిగిన వాడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని, మన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు ఆయన. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? దేవదారు వృక్షము ఐక్యంగా అంటే వీనుట్టిగా ఉండాలి. అవి కొమ్మలు పెరుగుతాయి, మనం కూడా పెరిగే రకంగా ఉండాలి. మనం వాటి కొమ్మలను నరికినా వీడిపోతాయా? వీడిపోవు. వాటిని మనము కలిపి కట్టనవసరం లేదు. అంటే చుట్టూ కొమ్మలుగా ఉంటాయి, వాటిని మనము కట్టనవసరం లేదు. అర్థమైందా? అర్థమవుతుంది చెప్పేది? అవి కలిసే ఉంటాయి. దేవదార వృక్షం చెట్టు కొమ్మలు కలిసే ఉంటాయి. ఎందుకంటే ఒక రకమైన ద్రావణం, యాసిడ్ ద్రావణం అంటే యాసిడ్ వాటి కొమ్మలు అతుకుబడి ఉన్నట్లుగా చేస్తుంది. యాసిడ్ ఆ కొమ్మలను అతుకుబడి ఉన్నట్లుగా చేస్తుంట. సంఘములో సమాజంలో ఐక్యత కలిగి ఉండాలి. మనము సంఘములో కానీ సమాజంలో కానీ అందరితోటి ఐక్యత కలిగి జీవించాలి. మన ఐక్యతే మనకు ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు వలె ఉండాలి అంటే నువ్వు సమాజంలో సంఘములో క్రైస్తవ బిడ్డగా ఉండాలి అనుకుంటే అలా నడుచుకోగలిగితేనే మనం దేవునిలో గణపరుస్తాం. క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా ఐక్యంగా ప్రేమ కలిగి ఉండాలి. మనము ఒక మ్యారేజ్కో ఒక ఫంక్షన్కో వెళ్తాం. వెళ్ళిన చోట వందనాలమ్మ బాగుండవా అని చెప్పుకుంటూ కలిసిమెలిసి ఉండాలి. ఎట్లా? సంఘములో కానీ సమాజంలో కానీ ఐక్యత కలిగి ఉండాలి. మనం క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘంలో కానీ సమాజంలో కానీ ఐక్యత కలిగి ఉంటేనే ఉండాలని అంటున్నాడు ప్రభు.
ద్రావకం ఎట్లు దేవదారు వృక్షాలను కలిపి ఉంచుతుందో అలాగే యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం క్రైస్తవులందరినీ ఐక్యంగా ఉండేలా చేస్తుంది. ఎలా చేస్తుంది దేవుని బిడ్డలారా? ఐక్యంగా. ఐక్యం అంటే అందరూ కలిసి కట్టుగా ఉండాలని. దావకం, యాసిడ్, ఆ దావకం పోస్తే అన్ని అతుక్కుపోయేలాగా ఉంటాయి. అమూల్యమైన రక్తం, యేసు సిలువలో మరణించాడు, ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తం క్రైస్తవులందరినీ ఐక్యంగా ఉండేలాగా చేస్తుంది. దేవదారు వృక్షం కూడా అలాగే ఐక్యంగా ఉంటాయి. కొమ్మలన్నీ కూడా, ఆ చెట్టుకుండా కొమ్మల మొత్తం కూడా ఐక్యంతో ఉంటాయి. ఒకటి ఎత్తు, ఒకటి తక్కువ, ఒకటి పళ్ళు, ఒకటి ఉండవు. అలా ఎలా ఉంటాయి? ఉండవు అలా చెట్టుకి. అలాగనే మన క్రైస్తవులకు కూడా అమూల్యమైన క్రీస్తు రక్తం క్రైస్తవులందరినీ ఐక్యంగా ఉండేలాగా చేస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుటే ఎంతో మేలన్నాడు బైబిల్లో. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలుంట. మరి ఆ మేలు దేవదారు వృక్షం కూడా ఆ చుట్టూ ఉన్న కొమ్మలు ఎలాగైతే ఉంటాయో మనం కూడా సమాజంలో కానీ, సంఘంలో కానీ, మందిరంలో కానీ అలాగనే ఉండాలని చెప్తున్నాడు తండ్రి. ఎంతో మనోహరం. చూడండి, కీర్తన 133 1వ అధ్యాయం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుటే ఎంత మేలు, ఎంతో మనోహరం. చాలు. సహోదరులు అంటే సంఘ బిడ్డలు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అంటున్నాడు. ఎంతో మనోహరం. మరి మనం కూడా అలాగనే ఉండాలి. మనము సంఘానికి రావాలంటే ఓపికతో పరిగెత్తుకుంటూ రావాలి, లేట్ చేయకూడదు. అలాగనే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు? క్రీస్తు అమూల్యమైన రక్తం క్రైస్తవులందరినీ ఐక్యంగా ఉండేలాగా చేస్తున్నాడు. చేస్తుంది ఎంతో మేలుంట, ఎంతో మనోహరం. ఈనాడు క్రైస్తవ లోకం చూసినట్లయితే ఐక్యత లోపించటం చాలా విచారకరమైన విషయం. ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతృప్తి లేదు, ఆలోచన లేదు. ఎవరు ఇష్టం వచ్చిన వారి ఇష్టం వచ్చిన రీతిలో వెళ్తున్నారు. దేవదారు వృక్షముల ద్వారా మనం ఐక్యత నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవదారు వృక్షం వలనే మనం ఐక్యత నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవదారు వృక్షము సన్నగా ఎత్తుకు వెళ్తుంది. దాని ఆకులు, కొమ్మలు సమానంగా ఉంటుంది. అర్థమైందా పిల్లల? సమానంగా ఉంటుంది. అలాగే దేవదారు వృక్షము చక్కగా ఎదుగుతాయి. చాలా చక్కగా ఎదుగుతుంది కొమ్మ. చెట్టు కూడా చాలా చక్కగా ఉంటుంది, చక్కగా ఎదుగుదల ఉంది. అలాగనే మనం కూడా మందిరంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో ఇతరులను మోసగించకుండా చేస్తాడు. మనము మన జీవితాల్లో, మనం జీవించే బ్రతుకులో మనం అడ్డగోలుగా బ్రతకకుండా, అన్యాయంగా బ్రతకకుండా, అబద్ధంగా బ్రతకకుండా ఒక నీతిగా
అంటే దేవదారు వృక్షం ఎలాగైతే బ్రతుకుతుందో, ఎలాగైతే పెరుగుతుందో, ఎలాగైతే కొమ్మలన్నీ నీటిగా ఉంటున్నాయో, అలాగనే మనము కూడా ఉండాలని దేవదారు వృక్షం చెప్తుంది మనకి. కీర్తనకారుడు చెప్తున్నాడు మనకి, దావీదు మహారాజు ఆయన చెప్పే మాట చూడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. వంకర మార్గంలో ప్రయాణించకుండా, ఇతరులను మోసం చేయకుండా యథార్థ హృదయం కలవారిగా ఉండాలి. ఎలా ఉండాలంటున్నాడు? యథార్థ హృదయం కలిగి ఉండాలి మనం. అప్పుడే మనము దేవుని బిడ్డగా, దేవుడు మనను ఎంతో అన్ని విషయాల్లో కూడా మనల్ని మేలు చేస్తాడు. బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. అంటే యెహోవా కనుదృష్టి, దేవుడు పరలోకంలో ఆయన మనందరి మీద, లోకమంతటి మీద సంచారం చేస్తూ ఉంటాడు. నిద్రపోయేటప్పుడు కానీ, పగలు పని చేసుకునేటప్పుడు కానీ, నువ్వు భోజనం చేసేటప్పుడు కానీ, ప్రతి విషయంలో ఆయన నీకు అన్ని విషయాల్లో సంచరిస్తూనే ఉంటాడు ప్రభు. దేవదారు వృక్షము విస్తృతంగా ఎదుగుతాయి. అంటే కొమ్మలు వెదుగుతాయి, చెట్టు వెదుగుతాయి. క్రైస్తవులుగా మనం కూడా విస్తృత స్వభావము, విశాలమైన మానవత్వం కలిగి ఉండాలి. స్వభావం, మానవత్వం విస్తృతంగా, అంటే చెట్టు ఎంతైతే పెరుగుతుందో, ఆ చెట్టు కొమ్మలు ఎంతైతే విశాలంగా ఉంటాయో, మనము కూడా అట్ట పెరుగుతూ ఆ కొమ్మల్లాగానే కలిసిమెలిసి ఉండే హృదయం నీలో ఉండాలి. ఆ హృదయం నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ప్రభువు కూడా నీ వైపు చూస్తాడు, నీకు మంచి కార్యాలు చేపిస్తాడు, నీ చేత కొన్ని పనులు కూడా చేపిస్తాడు. మనం అనేకులకు, అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించే వారికి ఉండాలి. ఎందుకు ఉండాలి? మరి అలాగ ఉన్న టైంలో మనము కూడా సువార్త ప్రకటించేవారు ఉండాలి. చెట్టు ఎంతైతే ఎత్తు పెరిగి, ఎంతైతే విస్తరంగా కొమ్మలు ఉన్నాయో, మనము కూడా అలాగనే సువార్త ప్రకటించి సంఘానికి రప్పించాలి. మనం సువార్త చెప్పేవారు ఉండాలి. ఈరోజు సమాజంలో సువార్త చెప్పేవారు లేరు. అదే ప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారు ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు మనకి, కోత అయితే విస్తారమే కానీ పనివారు తక్కువ మంది. మనం ముందుగా ప్రకటించాల్సిన సువార్తకి వెళ్ళాలి. మన దైవజనులు దానియేల్ పాస్టర్ గారు నన్ను డైలీ సువార్తకు తీసుకెళ్తాడు. సువార్తకి వెళ్తాం, సువార్త ఎవరన్నా రమ్మన్నా వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తాం. సువార్త కూడా మన దైవజనులు గారు బాగానే చెప్తాడు. అంటే అమ్మా మందిరానికి రండి, శనివారం నాడు విజ్ఞాపన కూడుకుండిద్ది, ఆదివారం నాడు ఆరాధన కూడుకుండిద్ది, మంగళవారం నాడు తాటివారి పాలన కూడుకుండిద్ది, గురువారం నాడు కోరిగుంట్ల వెనక సువార్త కూడుకుండిద్దమ్మా. మీరందరూ అక్కడికి రండి, ప్రభు నామములో బలపడండి. మీరు అందరూ క్రీస్తు యేసు రక్తంలో కడగబడాలి, ఆయన నామములో మీరు అందరూ స్మరించబడాలి, ఆయన మీ అందరికీ రొట్టె రసం ఇచ్చుటకు సహాయం చేయాలి. మీరందరూ రమ్మని కూడా చెప్తా ఉంటాం. సువార్తకి వెళ్తాం, సువార్త ప్రకటిస్తున్నాం. కోత కూడా విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది, పంట వేశాం, వరి పంట వేశాం, కొయ్యాలి, పంట అంతా చాలా ఉంది, కోసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు.
దేవదార వృక్షము మంచి సువాసన, స్వీట్ స్మైల్, సువాసన. ఏమంటారు ఇంగ్లీష్లో? స్వీట్ స్మైల్, సువాసన కలిగిన మొక్క. చాలా స్మెల్గా వస్తుంది వాసన, చాలా అమూలమైన వాసన అది. వాటి కొమ్మలు నరిగితే వెంటనే అందులో నుండి మంచి ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. మనం కొమ్మను నరికేసామనుకో, అవునా, కొమ్మను నరిగితే స్మెల్ వస్తుంది, వాసన, స్మైల్ వాసన వస్తుంది. ఆ వాసనకి మనం ఎంతో మంచి వాసన, అది సువాసన. మనము కూడా సమాజంలో కానీ, మందిరంలో కానీ, సంఘంలో కానీ సువాసన గలవారమై ఉండాలి. సువాసన గలవారమై ఉండాలి మనం. దేవదార వృక్షం అని చెప్తుంది, ఎదిగే మొక్క చుట్టూ కొమ్మలు కూడా సమానంగా ఉంటాయి. మనము కూడా సమానంగానే ఉండాలి. ఎదుగుదల ఉండాలి మనలో. ఎదుగుదల లేకపోతే ఏముంది? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు సమాజంలో ఎదుగు, నువ్వు సంఘంలో ఎదుగు, నువ్వు మందిరంలో ఎదుగు అని చెప్తున్నాడు. కోత విస్తారమే, కానీ పనివారు తక్కువ మంది ఉన్నారంటున్నాడు. ఇతరులు మనం దూషించి బాధించినప్పుడు మనము ప్రతి దూషణ చేయక సహించినట్లయితే మనము ఇతరులని సువాసనగా ఉంటాం. మన మీదకి ఒకళ్ళు వస్తారు, డామ్ డ్యూమ్ అని ఎగురుతారు మన మీదుగా. అప్పుడు మనం ఎలా ఉండాలి? మాటల ముందుకు జారకుండా ఉండాలి మనం. ఎందుకు? మనం క్రైస్తవ బిడ్డలం, విశ్వాసులం. ఈ విశ్వాస జీవితం నీలో ఎప్పుడైతే ఉంటావో నువ్వు, అప్పుడు క్రైస్తవ బిడ్డ అంటారు. మనం అలాగ నడుచుకోగలగాలంటే దేవదార వృక్షం మనకు సాక్ష్యం. మనము పరిమళ వాసనగా ఉన్నటకు క్రీస్తు మనను దేవుని అర్పణగాను బలిగాను అర్పించుకొనిను. ఎలా అర్పించుకున్నాడు దేవుడు? 33.5 సంవత్సరం భూమి మీద ఉన్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో రక్తం కార్చాడు, ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులు కొట్టారు, సమాధి చేయబడ్డాడు. 3వ నాడు తిరిగి లేచాడు. అవునా? తిరిగి లేచాడు 3వ నాడు తండ్రి. ఆయన అర్పణ కానీ బలిగాను అర్పించుకున్నాడు. అది ఎవరి కోసం అర్పించుకున్నాడు? మన కోసమే. ఆ శ్రమ మనం పడకూడదని, ఆ శ్రమ మనం అనుభవించకూడదని, ఆ కష్టం మన మీద ఉండకూడదని మన పాపాలన్నీ ఆయన మీద మోసుకొని ఆయన అనుభవించాడు. ఆయన అర్పణ చేశాడు, ఆయన అనుభవించినాడు, బలయ్యాడు, మన కోసం బలైనాడు. ఎందుకయ్యాడు బలిగి? నీ పాపం నా మీద మోయలేవు, నేను మోసే శక్తి నా కాళ్ళు లేదు. మరి పాపాలన్నీ ఎవరు మోసారు? మన తండ్రే మోసింది. మన పాపాలు మోసి మనకు శాంతి కలిగించి మనం ఆయన శరీర రక్తాలు తీసుకునే వారిగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా చేసిన మనల్ని. దేవదార వృక్షము విజయవంతంగా, విక్టోరియస్ అంటే విజయవంతంగా ఎదుగుతాయి. వాటి వేర్లు భూమిలో లోతులో ఉంటాయి. వాటి వేరు ఎలా ఉండేది? భూమిలో చాలా లోతులో ఉంటాయి. వాటి వేరు పెరుగుతాయి. వాటి అంటే మనం ఇప్పుడు చిక్కుడు చెట్టు కానీ, ద్వార చెట్టు కానీ కొంచెమే, కానీ ఈ దేవదార వృక్షము చెట్టు వేరు చాలా లోతులో నుంచి బాగా పెరుగుతుంది. అది తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, గాలి ఎంత వేగంతో తోలినా కూడా అట్ట వంగిద్ది, అట్ట లెగుస్తుంది, అట్ట వంగుతుంది, అట్ట లెగుస్తుంది. కదమ చెట్లు అట్లా లెగుస్తాయా? గాలి తోలిననుకో ఢమామని పడిపోతుంది.
అవునా? పడిపోతాయి. కానీ దేవదారు వృక్షం చెట్టు ఇట్ట వంగుతుంది కిందకల్లా, మళ్ళీ ఎగుతుంది నిటారుగా. అది దానికి ఉన్నటువంటి శక్తి, పెరుగుదల. అవి శక్తివంతమైన యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. యాసిడ్. ఆ చెట్టు శక్తివంతమైన యాసిడ్‌ను చేస్తాయంట. ఆ యాసిడ్ వృక్షమునకు లోపల ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న రాళ్ళను బద్దలు చేస్తుంది. అవునా? అంటే ఆ యాసిడ్ వృక్షం, ఈ వృక్షధారం వృక్షముకు లోపల ఎదుగుదల ఉంటుంది. లోపల కింద భూమిలో ఆ ఎదుగుదలకు ఆటంకం వస్తూ ఉంటుంది. రాళ్ళను కూడా బద్దలు కొట్టిద్ది. రాళ్ళు ఉంటాయి అడ్డం, చెట్టు ఎదుగుతప్పుడు కింద భూమిలో ఆ రాళ్ళను కూడా యాసిడ్ బద్దలు కొట్టేసిద్ది, అంటే నెట్టేసిద్ది. అప్పుడు ఈ చెట్టు చాలా సన్నగా, మెత్తగా, బాగా సువాసనగా వెళ్తుంది. ఆ చెట్టు కొమ్మను నరికితే వచ్చే వాసన చాలా మూల్యంగా ఉండేది. సువాసన, మంచి వాసన వస్తుంది. మనలో కూడా పరిశుద్ధాత్మ అనే యాసిడ్ మన ఆత్మీయకు ఎదుగుదలకు ఆటంకమైన వాటిని తొలగిస్తుంది. మనలో పరిశుద్ధాత్మ, మన పరిశుద్ధులంగా ఉండాలి, మన జీవితం పరిశుభ్రంగా ఉండాలి, మన కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి, మనం మాట్లాడే మాట కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం ఏ మాట అయితే మాట్లాడతామో పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి. అవునా? అలా ఉండగలగాలి మనం. అలా ఉండగలిగినప్పుడే ప్రభు కూడా మనలో ఉంటాడు. మనలో దేవుని ఆత్మ ఉండినట్లయితే మనం ఇతరులని క్షమిస్తాం. క్షమించమా? మన మీదకి వస్తారు తగాదులకి. మన పిల్లడు న్యాయబద్ధంగా ధర్మమైన మాటలే మాట్లాడితే దేవుడు వాళ్ళని తిప్పి పంపిస్తాడు. మనము ప్రజలను ప్రేమించాలి, ప్రేమిస్తాం కూడా. మనలో పరిశీలన ఉండిద్ది. ఎలాగా? మన బిడ్డ తప్పు చేశాడా, మనం ఏమైనా పొరపాటుగా మాట్లాడామా, మనం అసహ్యంగా ప్రవర్తించామా, మనం ఇష్టం వచ్చినట్టు మనం దౌర్జన్యం చేసామా అని మనలో పరిశీలన కూడా చేసుకోవాలి. మనం నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. మనం జయ జీవితం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మాట చెప్తుంది, దేవదార వృక్షం ఎదుగుదల, శక్తి, బలం, వాసన, సువాసన ఇవన్నీ కూడా ఆ చెట్టులో ఉన్నవి. ఆ చెట్టునే మనం పోల్చుకుంటున్నాం. మనం ఏమని పోల్చుకుంటున్నాం? మనము కూడా ఎదగాలి, సువాసనగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత పాటించాలి, మంచి వార్యంగా ఉండాలి, మంచి మాటలే మాట్లాడాలి, విజ్ఞాపనతో కూడిన మాటలే మనలో ఉండాలి. మనం ఇతరులను ప్రేమించే వారికి ఉండాలి, ఇతరులను క్షమించే వారికి ఉండాలి, ఇతరుల పక్షాన మనం నిలబడే వారికి కూడా ఉండాలి. అంటే మంచిగా ఉండాలి. చెడు అంటూ మనకు పనికిరాదు. చెడు చేసేవారిని ప్రభు నామములో దీవించి వాళ్ళని మన మందిరానికి రమ్మని అడగాలి. సువార్త ప్రకటించాలి. మనం ముందుగా సువార్తకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారికి ఉండాలి. మనము లేబోనోను మీది దేవదారు వృక్షం వల్ల ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవాలి మనం. అంటే ఈ దేవదారు వృక్షము ఎలాగైతే ఎదుగుతుంది, ఎంతెత్తు ఎదుగుతుంది, దీని వాసన ఎలా వస్తుంది, దీని కొమ్మలు ఎలా ఉండయి, దీని పండ్లు ఎలా ఉండవి అనే విధానం మనలో కూడా రావాలి. మనం ఆ చెట్టు ఎలాగైతే వెదుగుతుందో
మనము కూడా అలా ఎదుగుదలగా అలాగే ఉండాలి. మనం కూడా క్షమించే వారంగా ఉండాలి, దూషించే వారంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులంగా ఉండాలి, క్రైస్తవ బిడ్డలాగా ఉండాలి, విశ్వాసులాగా ఉండాలి. దేవదార వృక్షం అదే చెప్తుంది, దావీదు మహారాజు అదే చెప్తున్నాడు. మనల్ని దేవదార వృక్షంతో పోల్చాడు. మన పరిశీలన చేసుకొని ముందుకు సాగిపోవాలి. మన పరిశీలన ఎలా చేసుకోవాలి? మనము ఎదుటి వారిని ప్రేమిస్తున్నామా, క్షమిస్తున్నామా చూసుకోవాలి. వాళ్ళ పైన మనం దూషిస్తున్నామా అనే ఉండకూడదు. ఆ క్రమాలు మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మన క్రైస్తవులమి, మన విశ్వాసులమి. విశ్వాస బిడ్డలు ఎప్పుడు కూడా ప్రార్థించే పెదవులే మిన్న. ప్రార్థించాలి, పక్కవారి గురించి ప్రార్థించాలి. మనం ప్రార్థించుకోవడం కాదు, ప్రక్కవారి గురించి ప్రార్థన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎలాగైతే దేవదారు వృక్షం వలె ఉండాలనుకుంటున్నామో అలాగనే ఈ భూలోకంలో కూడా దేవదారు వృక్షంతో పోల్చి కోపము లేకుండా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థించే వారు ఉంటేనే మనము అలా ఉండగలుగుతాం. కుటుంబంలో కానీ సమాజంలో కానీ ప్రేమ కలిగి జీవించాలి. మనం క్రీస్తు అమూల్యమైన రక్తంతో కడగబడ్డాం. కడగబడ్డ వారిలాగానే ఉండాలి మనం, అంతేగాని అవిశ్వాసులాగా ఉండకూడదు. లోకంలో, క్రైస్తవ లోకంలో చూసినట్లయితే ఐక్యత లేదు. ఎందుకు లేదు ఐక్యత? మనిషికి మనిషి ప్రేమించుకోవడం ఉంటేనే ఐక్యత, అంతేగాని యూనిట్ లేకుండా సమాజం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవదారు వృక్షం ఐక్యంగా ఉంది, అలా అందరం కూడా మనం ఉండాలి, డీప్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవదార వృక్షంతో పోల్చిన వారంగా ఉంటాం. వంకర మార్గం కాకుండా నిటారుగా, దేవదారు వృక్షం నిటారుగా ఉంటుంది. ఆ నిటారుగానే మనం జీవించాలి. వంకరగా మార్గం పోకూడదు, వంకర మాటలు మాట్లాడకూడదు, వంకర పలుకులు పలకూడదు, వంకర విషయాలు ఎక్కడా కూడా ప్రస్తావించకూడదు. మనం మాట్లాడిన మాటలు యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అప్పుడే దేవదార వృక్షము ఎలాగైతే ఎదుగుతుందో మనము కూడా ఎదుగుతాం. అవునా? అంతేగాని మనము కలిసి మందిరానికి వచ్చేటప్పుడు ఎంత త్వరగా వస్తామో అంత మంచిది మనకి. రక్షణ పొందిన వారు, క్రైస్తవులు, విశ్వాసులు ఈనాడు సమయానికి మందిరానికి రాకుండా జ్ఞానంలో ఎదగాలి, కానీ మరుగుజ్జులుగా ఉండకూడదు. ఎదిగే మొక్క ఎదుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒదిగుంటామో ఎదుగుతాం. దేవుని నామములో ఎదుగుతాం మనం బాగా. ఆయన మనం దీవిస్తాడు. ఆయన నామంలో మనం పరిశుభ్రంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. మన కుటుంబాలు పరిశుద్ధంగా ఉండాలి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవదార వృక్షము వలె పోలి ఉండాలి. అలా నడుచుకోవాలి, నీతిగా ఉండాలి.
నీతికి లోపడకుండా ఉండాలి, నీతి మార్గంలో నడవాలి, అన్యాయంగా ఉండకూడదు. మనం సహాయం చేసేవారికి ఉండాలి కానీ అన్యాయం చేసేవారికి ఉండకూడదు. ప్రభు అన్నాడు దేవుడు బైబిల్లో ఏమని, నీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి సహాయం చేయమన్నాడు, వారికి ముందుని నడిపించమన్నాడు. ఈరోజు సహాయం చేసేవాళ్ళు లేరు, ముందుని నడిపించేవాళ్ళు లేరు. ఎక్కడ చూసిన అన్యాయమే, ఎక్కడ చూసిన ఘోరమే, ఎక్కడ చూసినా కూడా అంత శ్రమలే, ఎదుగుదల లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రైస్తవుడు ఎల్లప్పుడూ తగ్గింపు కలిగి జీవించాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి జీవించాలంట. మనము తగ్గి ఉంటే చాలా మంచిది. మన ఓర్పుతోటి పనిచేయాలి. మన ఓర్పే మనకు సహజీవనం, మన ఓర్పే మనకు మంచిది. దావీదు మహారాజు ఏమంటున్నాడు, నువ్వు ఓర్చుకో, పక్కవాడు ఎన్నన్నా ఓర్చుకో, నువ్వు వాడి పైన ఏ మాట పడితే ఆ మాట దూషించి మాట్లాడబాక అని అంటున్నాడు. మనం దూషించే వారికి ఉండకూడదు, క్షమించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? క్షమించే వారిగా ఉండాలి. శత్రువుగా ఉండకూడదు, మిత్రుగా ఉండాలి, మిత్రులుగా ఉండాలి మనం. అప్పుడే క్రైస్తవుడు, విశ్వాసులు, విశ్వాసురాలు అనబడతాం మనం. అలాగనే క్రైస్తవులు దేవదార వృక్షంతో పోల్చాడు దేవుడు. ఏమని పోల్చాడు? దేవదార వృక్షంతో పోల్చాడు. అడవి జంతువుల మధ్య నివాసం చేసి పశువుల గడ్డి మేసి బుద్ధి వచ్చిన తర్వాత ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఒకసారి. గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాడు. అంటే దేవదార వృక్షము ఎలాగైతే పెరుగుదలందో, ఎలాగైతే కొమ్మలు పెరుగుతాయో, ఎలాగైతే దాన్ని లావు కానీ సన్నం కావని సువాసనతో ఉన్నదో అలాగ ఉండమంటున్నాడు మనందరినీ. యేసుక్రీస్తు అమూలమైన రక్తంతో మనం కడగబడ్డాం. ఆయన రక్తం చాలా అమూలమైనది, ఐక్యంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. ఐక్యత కలిగి జీవించాలి. మనం ఐక్యత నేర్చుకోవాలి. ఐక్యత మనకు మంచిగా ఉంటుంది. దేవదార వృక్షం ఎలా అయితే లోతుగా ఉందో, డీప్గా ఉందో లోతులో, అలాగ మనం లోతుకు వెళ్ళాలి. వాక్యం వినేటప్పుడైనా చాలా లోతుకు వెళ్ళాలి, లోతు మార్గాలు నేర్చుకోవాలి, లోతు విషయాలు గుర్తించాలి, లోతుగా మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే మనం క్రైస్తవులమి విశ్వాసులకు జీవిస్తాం. స్వభావం కలిగిన వారు ఉంటాం, విశాలమైన మానవత్వం కలిగిన వారికి ఉంటాం. విస్తారమే కానీ పనివారు లేరు. కోత చాలా విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్తుంది ఏమిటంటే, మీరందరూ దేవదార వృక్షారం వల్లే పోలుస్తున్నాడు. ఆ చెట్టు ఎలాగైతే సన్నగా ఎత్తుగా దాని కొమ్మలు కూడా సమానంగా ఉంటాయో, అలాగ మీరందరూ కూడా మీ మందిరములో ఉండాలి, మీ సంఘములో ఉండాలి,
మీ పరిచర్యలో ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. పరిచర్యలు ఎలా ఉండారా? మీరు సంఘంలో అలా ఉండారా? లేము. దేవదార వృక్షం ఎలాగైతే ఉన్నదో అలాగ మనమందరం ఉండులాగున దేవుడు దీవించబడుతున్నాడు. ఆయన యేసు రక్తంతో, ఆయన అమూలమైన రక్తంతో మనల్ని కడగబడుతున్నాడు. ఆయన అమూలమైన రక్తం, ఉన్నతమైన రక్తం. ఆయన శిలువలో మరణించి మన కోసం త్యాగం చేసిన మన యేసయ్య, మన తండ్రి. ఆయన వల్ల మనము దేవదారు వృక్షం వల్ల ఎదగాలి, కానీ అలా వెదగకుండా ఉండు అనేది ఉండకూడదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా పరిశుద్ధాత్మ అనే యాసిడ్ ఉందంట. పరిశుద్ధాత్మ, మన సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో కలిగి ఉండాలి, విశ్వాసం జీవించాలి, ప్రార్థించే పెదవులతో ప్రార్థించాలి. ఆయన చెప్పే ప్రతి మాటను కూడా మీరు అర్థం చేసుకోవాలి, మీరు గుండెల్లో భద్రపరచుకోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా గర్వంగా ఉంచుకోవాలి. అంటే సువాసనగా మన గుండెల్లో ఆయన మాట్లాడే మాట మన సువాసనగా ఉంచుకోవాలి. స్వీట్ స్మైల్ అంటే సువాసన. కొమ్మలు నరిగితే వాసన వస్తుందంట. దేవదారు కొమ్మ నరిగితే వాసన వస్తుంట. మనల్ని కూడా నరిగితే అలా వాసన రావాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రార్థన జీవితంలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, యేసుక్రీస్తు నామంలో ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మాట చొప్పున మనం నడుచుకుంటున్నాం. ఆయన మాట ఎలాగైతే కలుగునుగా కన్నా మనం కూడా కలగాలి. అలాగనే అలా ఉంటేనే దేవదార వృక్షంతో పోల్చిన వారికి ఉంటాం. అలా లేకపోతే మనం ఆ వృక్షానికి సంబంధం లేని వారికి ఉంటాం. అర్థమైందా? మనం క్షమించే వాళ్ళం ఉండాలి, ప్రేమించే వాళ్ళం ఉండాలి, మన ఆత్మశుద్ధితో ఉండాలి, మన పరిశుద్ధాత్మతో ఉండాలి, మనం నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉండాలి, మనం జయ జీవితం కూడా కలిగి ఉండాలి. మనం ఉంటున్నామా? మనం ఉండలేకపోతున్నాం. దావీదు మహారాజు చెప్తున్నాడు, విన్నారుగా, దేవదార వృక్షం అలా ఉండాలి నువ్వు. ఆ చెట్టు నరికినా కూడా సువాసన వస్తుంది అన్నాడు. మరి నిన్ను ఏదన్నా యేసుక్రీస్తు ప్రభు మాట అంటే నువ్వు ఒప్పుకోగలుగుతావా? బయట వారు ఏదన్నా మాట అన్నా ఎమ్మటనే యాక్షన్ తీసుకుంటావు. అలా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం క్షమించే వారిలో ఉండాలి, మనం ప్రేమించే వారిలో ఉండాలి, మన ఆత్మతో ఉండాలి, మన పరిశుద్ధాత్మలుగా ఉండాలి. యేసు రక్తంతో కడగబడిన వాళ్ళలాగా ఉండాలి మనం. అంతేగాని మనము అలా కాకుండా మన మందిరములో, మన సంఘములో మనము వృక్షధార చెట్టులాగానే, దేవదార వృక్షము చెట్టులాగానే నిలిచి ఉండాలి. ఓపికతో పరిగెత్తాలి. సంఘానికి రావాలంటే ఓపిక కలిగి ఉండాలి. మీకు ఓపిక లేకపోయినా, పరిగెత్తే ఇది లేకపోయినా మన దేవుణ్ణి అడగండి, అయ్యా తండ్రి మాకు పరిగెత్తే ఓపిక దయచేయి, మేము సంఘానికి పరిగెత్తాలి, మేము ప్రార్థనకు పరిగెత్తాలి, మేము బలారాధన తీసుకోవాలి, మేము మీ రక్తంలో కడగబడాలి, పరిగెత్తే జీవితం మాకు అనుగ్రహించమని దేవుణ్ణి అడగండి. దేవుడు ఇస్తాడు మనకి. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు, మృత్యుంజయుడు.
మూడో నాడు తిరిగి లేచిన మహోన్నతుడు, మహాశక్తిమంతుడు. అంత శక్తి మనలో లేదు. మనం దేవుణ్ణి అడగాలి, జ్ఞానయుమని అడగాలి, శక్తినిమని అడగాలి. మనం పని చేసుకునే సమయంలో మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని అడగాలి. అలా అడిగితేనే దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తేవాడు. ఎక్కడైతే ఇద్దరు కూడి నా నామాన్ని స్మరిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానన్నాడు. మన మధ్య ఎవరున్నారు ఇప్పుడు? దేవుడు ఉన్నాడు మన మధ్య. మన మాటలన్నీ ఆయన ఆలకిస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి విషయం ఆయన క్లుప్తంగా వింటున్నాడు. సమాధానం ఇచ్చేవాడు, దయ చూపేవాడు, కనికరం చూపించేవాడు. అలాగుండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవదారు వృక్షము ఎలాగైతే అది ఎదుగుతుందో మనం కూడా ఎదిగే వాళ్ళగా ఉండాలి. ఆ కొమ్మను కొడితే సువాసన ఎలా వస్తుందో అలా సువాసన వచ్చే వారిగా ఉండాలి. మనం ప్రేమించే బిడ్డలంగా ఉండాలి, క్షమించే వారిగా ఉండాలి, దయ చూపే వారిగా ఉండాలి, సహాయం చేసే వారిగా ఉండాలి, ఆత్మతో ఉండాలి, ఆత్మతో ఫలించే వారిగా ఉండాలి, విస్తృతంగా ఎదుగుదల ఉండాలి, ఐక్యంగా ఉండాలి, చాలా లోతుగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే దేవదార వృక్షంతో సమానం. అలా ఉండగలిగే విధానం మనం దేవుణ్ణి అడగాలి. అయ్యా తండ్రి, దేవదార వృక్షంతో మీరు 7 సమస్యలు పోల్చి ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా చూపించండి ఆ మార్గం. మేము ఆ మార్గంలో నడుస్తాం, ఆ మార్గంలో వెళ్తాం. మేము మమ్మల్ని క్షమించే బిడ్డలుగా చూడు, మమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా చూడు అని మాట్లాడాలి. అలా నడుచుకోవాలి, అలా జీవించాలి. మనం రేపు మార్చిలో ఎగ్జామ్స్ వస్తున్నాయి. 10th క్లాస్ చదివే పిల్లలకి వారి ఎగ్జామ్స్ రాయటానికి తండ్రిని అడగాలి, మనం ప్రార్థించాలి. అయ్యా తండ్రి, వారికి మంచి జ్ఞానం దయచేయి, వారికి మంచి తెలివి దయచేయి, వారు మంచిగా చదువుకోవడానికి కృపను దయచేయి, వారికి నిద్ర రాకుండా సహాయం చేయి, వారు మంచి మార్కులకు పాస్ అవడానికి సహాయం చేయమని అడగాలి మనం. అలా మనం ఎప్పుడైతే ఎదుటి వారి గురించి మనం ప్రార్థిస్తామో, మనం ప్రార్థన చేస్తామో వారు ఎదుగుతారు. వారు ఎదుగుతారు. ఆ బిడ్డలో వారిని క్షమించబడతారు, వారు ప్రేమిస్తారు. దేవదార వృక్షంతో పోల్చాలి, ఐక్యంగా జీవించాలి, లోతుగా జీవించాలి, సువాసన గల జీవితం జీవించాలి. మనం సువాసన జీవితం. మనం చనిపోయినా, మనం మరణించినా ఫలానా వ్యక్తి సువాసన గలవాడు, మంచివాడు అనే మాట రావాలి. అలా జీవించాలి. మనం ఒక దేవుని బిడ్డగా జీవించాలి, కానీ సాతాను బిడ్డగా జీవించడానికి వీలుండకూడదు. అలాగున్నప్పుడే దేవదార వృక్షంతో పోల్చబడ్డవారు అవుతాం. దేవదార వృక్షం ఎలాగైతే కొమ్మలు అతుకుబడి ఉంటాయో మనము కూడా అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, ఐక్యతతో జీవించాలి, క్షమించే వారిలో ఉండాలి. మనం చాలా ఓపికతో పరిగెత్తాలి. రేపు ఆదివారం ఆరాధన. మీరందరూ 10:30 కల్లా
ఓపికతో పరిగెత్తాలి. అయ్యో! నాకు పనులుండియే, రేపు వెళ్దామే, ఎల్లుండి వెళ్దాము అనుకోకూడదు. దేవుణ్ణి అడుగు, అయ్యా తండ్రి నాకు ఓపికివ్వు, శక్తివ్వు. నీ మందిరానికి రావాలి, నీ బలాలను చేయి వేయాలి నేను అనుకోని ఓపికతో పరిగెత్తాలి. అప్పుడు మనం దేవదార వృక్షంతో పోల్చబడిన వారం అవుతాం. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవదార వృక్షంతో దావీదు మహారాజు మనల్ని పోల్చి ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిలో ఎదుగుదల, లోతు, సమానం, ప్రేమించటం, సువాసనగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు నేర్పాడు. మనం ఎప్పుడైతే విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఉండాలనుకుంటే దేవదార వృక్షంతో పోల్చిన వారముగానే ఉండాలి మనం. అలా చెట్టుగా నడుచుకొని మన బ్రతుకులు మార్చుకొని, మన నడవడికలు మార్చుకొని, మన తలంపులు మార్చుకొని ఉండగలిగితేనే దేవదార వృక్షం వలె ఉంటాం. నీతిమంతుడు ఒక్కడు లేడంటున్నాడు బైబిల్లో. నీతిమంతుడు అంటే దేవదార వృక్షమే. అలా పోల్చుకొని ఉంటేనే మనం నీతిమంతుడిగా ఉండగలుగుతాం. లేదంటే ఈ భూమి మీద మనం నీతిమంతులమే కాదు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి,